Hi friends, welcome to our channel Jobs and Career Adda. How are you all? Hope you are all doing good. Friends, every year release చేసినట్లే ఈసారి కూడా ఎస్ఎస్సి వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఆఫీసర్ పోస్టులు, ఆఫీసర్ జాబ్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ కంటే ఒక్క స్టెప్ తక్కువ జాబ్స్ని ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా వీళ్ళు ఫిల్ చేస్తారు. ఈసారి కూడా ఎస్ఎస్సి వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈసారి అయితే చాలా పోస్టులకి నోటిఫికేషన్, దాదాపు 20,000 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎన్నో ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా భారీ మార్పులు తీసుకొచ్చారు. అసలు పోస్టులు ఎన్ని, ఎగ్జామ్ ప్యాటర్న్లో వారు తీసుకొచ్చినటువంటి మార్పులేంటి, ఇట్లా మిగతా వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటివి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరి ఆల్ నోటిఫికేషన్స్ని మీరు ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి వాళ్ళు ఈసారి టెంటటివ్ వేకెన్సీస్ అంటే అప్రాక్సిమేట్ వేకెన్సీస్ 20,000, దాదాపు 20,000 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అంటే ఈసారి ఈ నోటిఫికేషన్ ద్వారా, ఈసారి ఈ 2022లో రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా 20,000 మందికి ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా వీళ్ళు వేరియస్ పోస్టులకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ అనేది ఇవ్వబోతా ఉన్నారు. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ దగ్గరకు వస్తే, ఈ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 17/9/2022 నుంచి 8/10/2022, 17 సెప్టెంబర్ 2022 నుంచి 8/10/2022 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆన్లైన్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 8/10/2022. ఆఫ్లైన్ చలాన్ అంటే పేమెంట్ అనేది ఆఫ్లైన్ ద్వారా చేసే వాళ్ళకి ఎప్పుడు లోపు చలాన్ని జనరేట్ చేసుకోవాలంటే 8/10/2022 అంటే 11 వరకు, 8/10/2022 11 వరకు ఆఫ్లైన్ చలాన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అయితే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్, ఆన్లైన్ ద్వారా ఫీజు కట్టేవాళ్ళు 9/10/2022 11 నైట్, రాత్రిపూట 11 వరకు, 9/10/2022 అక్టోబర్ 9th వరకు, 2022 అక్టోబర్ 9th వరకు, 9th మిడ్ నైట్ 11 వరకు కూడా ఆన్లైన్ ద్వారా ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలాన్ అంటే చలాన్ జనరేట్ చేసుకోవటానికేమో అక్టోబర్ 8th, చలాన్ ద్వారా పేమెంట్ చేయడానికి అది వర్కింగ్ అవర్స్లోనే, బ్యాంక్ వర్కింగ్ అవర్స్లోనే వెళ్ళాలంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 3 or 4 ఈ మధ్యలోనే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. వర్కింగ్ డేస్లో, వర్కింగ్ అవర్స్లో వెళ్ళాలి. ఎప్పుడంటే 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖు వరకు చలాన్ ద్వారా కట్టొచ్చు. సో కరెక్షన్కి ఎప్పటి వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది, కరెక్షన్స్ డేట్స్ ఆఫ్ కరెక్షన్ అంటే మీ ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే, 12/13 అక్టోబర్ 12/13 ఈ సంవత్సరం 2022 సంవత్సరం అక్టోబర్ 12-13 తారీఖుల్లో మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే, టెంటటివ్ షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, మీరు మొత్తం టైర్ 1 కానీ టైర్ 2 కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. సో టెంటటివ్ షెడ్యూల్, టెంటటివ్ అంటే అప్రాక్సిమేట్ అంటే కన్ఫర్మ్డ్ డేట్ కాదు, టెంటటివ్ డేట్ అనమాట. అంటే ఆ డేట్స్లో పెడదాం అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడు అంటే డిసెంబర్ 2022లో, టైర్ 1 అనేది డిసెంబర్ 2022లో జరుగుతుంది.
టైర్ 2 ఎగ్జామ్ అనేది ఇంకా టు బి నోటిఫైడ్ లెటర్, అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, అది కన్ఫర్మ్ చేస్తారు, నోటిఫికేషన్ ఇస్తే దానికి మళ్ళా చెప్తారు అని అర్థం అనమాట. సో నెక్స్ట్ ఈ పే లెవెల్, ఈ ఏమేం పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేం పోస్టులు అనేది అప్లై చేస్తున్నారు, వాటికి ఏజ్ లిమిట్ ఏంటి, ఎంతవరకు ఏజ్ అప్లై చేసుకోవచ్చు అనేది, ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది మనము దీంట్లో చూద్దాం. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి 30 years కంటే మించి ఉండకూడదు. గ్రూప్ బి గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ పోస్ట్ అనమాట. గెజిటెడ్ పోస్టులే, గ్రూప్ బి పోస్టులే. మినిస్టర్ అంటే ఏ శాఖకి సంబంధించింది కాదు, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఇది ఎవరి దగ్గర ఉంటుందంటే ఇది ఇండివిజువల్ బాడీ, ఇది ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా. నెక్స్ట్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇది కూడా ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లోనే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. దీనికి కూడా నాట్ ఎక్సీడింగ్, గ్రూప్ బి పోస్టులు ఇవి, నాట్ ఎక్సీడింగ్ 30 yearsకి దాటకూడదు. పే లెవెల్ 7, అది పే లెవెల్ 8. ఇప్పుడు పే లెవెల్ 7 చూస్తే పే లెవెల్ 7 ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, దీనికి 20 to 30 years మధ్యలో ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇది ఫస్ట్ చెప్పిందేమో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, గ్రూప్ బి పోస్టులు, దీనికి 20 నుంచి 30 years మధ్యలో ఉండాలి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరే ఇంటెలిజెన్స్ బ్యూరోలో, గ్రూప్ బి పోస్టులు నాట్ ఎక్సీడింగ్ 30 years దాటకూడదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, గ్రూప్ బి పోస్ట్స్ ఇవి కూడా 20 to 30 years మధ్యలో ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓకి గ్రూప్ బి పోస్ట్స్ 20 to 30 years. నెక్స్ట్ ఇంకా చూస్తే ఇవన్నీ పోస్ట్స్ అనమాట. ఇంకా మనం గమనించితే నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరికైతే ఏ పోస్టులకైతే 18 to 27 years అన్నారో వాళ్ళు 2/1/1995 1995 జనవరి 2వ తారీఖు కంటే ముందు పుట్టుండకూడదు. 1/1/2004 తర్వాత పుట్టుండకూడదు, అంటే ఈ ఇయర్స్ మధ్యలోనే ఉండాలి. 20 to 30 years ఏజ్ లిమిట్ ఇచ్చిన వాళ్ళకి 92కి 2/1/92కి 1992కి మధ్యలో, దానికంటే ముందు పుట్టుండకూడదు. 1/1/2002 తర్వాత, అంటే 2/1/1992కి 1/1/2002కి మధ్యలో పుట్టుండాలి. 18 to 30 years ఏజ్ లిమిట్ ఇచ్చిన పోస్టులకైతే 2/1/1992కి 1/1/2004కి మధ్యలో పుట్టుండాలి. 18 to 32 years ఏజ్ ఇచ్చిన వాళ్ళకి, ఏజ్ లిమిట్ ఇచ్చిన పోస్టులకి 2/1/1990కి 1/1/2004కి మధ్యలో పుట్టుండాలి. అంటే 2/1/90కి ముందు, 1/1/2004 తర్వాత పుట్టుండకూడదు. ఆ 2 డేట్లకు మధ్యలో పుట్టుండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా కొన్ని కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇప్పుడు SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అన్నాం. అంటే ఇప్పుడు 18 to 27 years ఏజ్ లిమిట్ అనుకోండి, అంటే 18 కంటే 27 years plus 5, 27 years plus 5 అంటే 27 years plus 5 32 years వరకు అప్లై చేసుకోవచ్చు అదనమాట. SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే 18 to 27 ఏజ్ లిమిట్ ఉన్న పోస్టులకి 27 plus 3 అంటే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. PWBD అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 27 plus 10. అదే PWBD OBC వాళ్ళకి 13 years plus 10, 13 years ఏజ్ రిలాక్సేషన్, 27 plus 10. PWBD SC ST వాళ్ళకి 27 plus 15 అంటే 15 years ఏజ్ రిలాక్సేషన్, 27 plus 15. అట్లాగా ఇది ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్. అంటే క్లోజింగ్ డేట్కి వాళ్ళు మిలిటరీ సర్వీస్ నుంచి ఎప్పుడైతే రిటైర్ అవుతారో
దానికి 3 years ఏజ్ కలుపుకొని తీసుకుంటారన్నమాట. ఓకేనా, క్లియర్. సో అప్లికేషన్ ఫీజ్ అనేది 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు, 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు. అయితే ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్స్, షెడ్యూల్ ట్రైబ్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి పేమెంట్ అనేది లేదు. ఫీ పేమెంట్ ఫ్రీ అప్లికేషను, పేమెంట్ అనేది లేదు. సో పేమెంట్ ఎలా చేయాలంటే, ఫీజు అనేది ఎలా పే చేయాలంటే BHIM UPI ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా అయితే BHIM UPI ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ ఎలా అయినా కూడా ఫీజు అనేది కట్టవచ్చు. లేకపోతే మీరు ఆఫ్లైన్ ద్వారా కట్టాలనుకుంటే నాకు చెప్పినట్టుగా చలాన్ జనరేట్ చేసుకొని, చలాన్ తీసుకొని వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి చలాన్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే కంపల్సరీగా ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి CA చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కానీ, కంపెనీ సెక్రటరీ కానీ, ఇదంతా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మస్ట్. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అంటే CA వాళ్ళకి, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ వాళ్ళకి, కంపెనీ సెక్రటరీ ఆర్ మాస్టర్స్ ఇన్ కామర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్, ఇలాగా ఈ కోర్సులు చేసిన వాళ్ళకి ఇంకొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి వీళ్ళకి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 12th స్టాండర్డ్ లెవెల్. అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంపల్సరీగా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. లేదా మ్యాథమెటిక్స్లో అట్లీస్ట్ 60%, మ్యాథమెటిక్స్లో 12th స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్లో అట్లీస్ట్ 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎట్ డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి. ఓకే, మిగతా అన్ని పోస్టులు ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి. సో నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈసారి అసలు మార్పులు తీసుకొచ్చిందే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో. లాస్ట్ ఇయర్ వరకు ఈ CGL అనేది 4 టైర్స్గా జరిగేది. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఇలాగా 4 లెవెల్స్ జరిగేది. అంటే ఈ టైర్ 1, టైర్ 2 అంటే ఏం లేదండి, బ్యాంక్స్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ అంటాం, స్టేజ్ 1, స్టేజ్ 2 అంటాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అంటాం. లాస్ట్ ఇయర్ వరకు 4 లెవెల్స్లో జరిగేది. ఈసారి ఏం చేశారంటే SSC వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది స్టూడెంట్స్కి ఈజీ చేశారు. ఈసారి 2 లెవెల్స్లోనే టైర్ 1, టైర్ 2లోనే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ టైర్ 2 టైర్స్లోనే టైర్ 1, టైర్ 2 అనేది ఎగ్జామ్ అనేది టైర్ 1, టైర్ 2లో ఎగ్జామ్ జరుగుతుంది. 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, జస్ట్ క్వాలిఫై అవటం కొరకే, అవి మీకు తర్వాత ఉపయోగపడవు. ఓన్లీ టైర్ 1 అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది, ఆ మార్కులకు ఎక్కువ మనకు ఉపయోగపడవు. అయితే టైర్ 2లో మెరిట్ లిస్ట్ ద్వారానే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. టైర్ 2లో వచ్చిన మార్క్స్ని బట్టి, టైర్ 2లో మీకు మంచి మార్క్స్ వస్తే గనక, మెరిట్ లిస్ట్లో ఉంటే గనక మీకు CGL జాబ్ వచ్చేసినట్లే. ఓకేనా, క్లియర్. సో స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అంటే 4 సెక్షన్స్ ఉంటాయి. మొదటిది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, రెండవది జనరల్ అవేర్నెస్, మూడవది క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఒక్కొక్క సెక్షన్ 25 మార్క్స్ జరుగుతుంది, టోటల్ 100 మార్క్స్ జరుగుతుంది. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 4 50స్కి 25 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో
క్వశ్చన్స్ ఏమో 100, మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఏమో 200 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. టైం లిమిట్ ఎంత అంటే అందరికీ 1 అవరు. మీకు కనుక పీడబ్ల్యూబీడి స్క్రైబ్ ఉంటే కనుక ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా మీకు ఇస్తారు. 20 మినిట్స్ ఎక్స్ట్రా మీకు ఇస్తారు అంటే 1 అవర్ 20 మినిట్స్ వరకు ఎవరికైతే స్క్రైబ్ ఉంటుందో, స్క్రైబ్ సర్టిఫికెట్ ఉంటుందో వాళ్ళు ఎక్స్ట్రా 20 మినిట్స్ అనేది వాళ్ళకి యాడ్ అవుతుంది. సో ఈ టైర్ 1 అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్లో హిందీలో ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ తప్పితే మిగతా 3 సెక్షన్లు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, ఈ 3 ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. ఓన్లీ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మాత్రమే ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఒక్కటి కేర్ఫుల్గా ఉండాలి. అదేంటంటే ఎస్ఎస్సిలో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. హాఫ్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో జాగ్రత్తగా మీరు పెట్టేటప్పుడు, మీరు ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ అనేది మీకు ఒక్కొక్క తప్పు ఆన్సర్కి హాఫ్ మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు. తర్వాత మీకు 4 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు, 4 మార్క్స్ వచ్చినాయి. తర్వాత 2 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ పెట్టారు, అక్కడ మీకు 1 మార్క్ పోతుంది. అంటే మీరు 5 క్వశ్చన్స్లో ఒక్క రాంగ్ ఆన్సర్ పెడితే మీకు 2 మార్క్స్ అనేది పోతుంది. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. సో స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామ్. సో స్కీమ్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి సెక్షన్ 1 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది 3 పేపర్లో ఉంటుంది. పేపర్ 1లో కూడా సెక్షన్ 1, సెక్షన్ 2 అనేది ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2 అనేది ఉంటుంది. సెషన్ 1లో 3 సెక్షన్స్, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో వచ్చేసి మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీస్, మాడ్యూల్ 2 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. మ్యాథమెటికల్ ఎబిలిటీస్ వచ్చేసి 30 మార్క్స్కి, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 30 మార్క్స్కి, టోటల్ 60 మార్క్స్కి క్వశ్చన్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. 60 × 3 180 మార్క్స్. ఓకే. సెక్షన్ 2 వచ్చేసి మాడ్యూల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, మాడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ వచ్చేసి 45 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 మార్క్స్కి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. 45 + 25 70. 70 × 3 210 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్, అది 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 × 3 60 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 60 మార్క్స్. టోటల్ 180 + 210 + 60. సో మీకు సెషన్ 1 వచ్చేసి 1 అవర్కి ఉంటుంది. స్క్రైబ్ వాళ్ళకి 1 అవర్ + 20 మినిట్స్ ఉంటుంది. దీంట్లో మీకు సెక్షన్ 3కి సెషన్ 2కి వచ్చేసి మీకు 15 మినిట్స్ టైం ఉంటుంది. ఓకేనా. సో పేపర్ 2 స్టాటిస్టిక్స్, పేపర్ 3 జనరల్ స్టడీస్. ఇది 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 200 400 మార్క్స్కి పేపర్ 2, పేపర్ 3 అనేది ఉంటుంది. సో టైర్ 2 విల్ ఇంక్లూడ్ కండక్టింగ్ ఆఫ్ పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 ఇన్ సపరేట్ షిఫ్ట్స్ ఆర్ డేస్. అంటే మీకు ఈ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది సపరేట్ షిఫ్ట్లో కానీ సపరేట్ డేస్లో కానీ జరుగుతుంది. పేపర్ 1 అనేది అందరికీ కామను. పేపర్ 2 అనేది ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ JSOకి అప్లై చేశారో వారు మాత్రమే పేపర్ 2 రాస్తారు. పేపర్ 3 అనేది ఎవరైతే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి కానీ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి కానీ అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే పేపర్ 3 అనేది రాస్తారు. పేపర్ 1 అనేది అందరూ కామన్గా రాస్తారు. పేపర్ 2 అనేది ఓన్లీ JSOకి అప్లై చేసిన వాళ్ళు పేపర్ 2 రాస్తారు. పేపర్ 1, పేపర్ 2 రాస్తారు.
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అనేవాళ్ళు దానికి అప్లై చేసిన వాళ్ళు పేపర్ 1, పేపర్ 3 రాస్తారు. ఓకే, క్లియరా? సో డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇన్ వ్యూ ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ టు బి మేడ్ బై ద గవర్నమెంట్ ఇన్ మిషన్ మోడ్ అండ్ టు ఎక్స్పెడైట్ ద whole recruitment process, the commission has decided that document verification would be done by the user departments or organizations. సో ఈసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరగబోతుంది. అంటే ఎక్స్పెడైట్ అంటే చాలా స్పీడ్గా వేగవంతంగా వేగవంతం చేయబోతా ఉన్నారు. అంటే ఈ 2 టైర్సే కాబట్టి సో వేగవంతంగా అంటే త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కనుక గవర్నమెంట్ జాబ్ రావటం మీ లక్ష్యం అయితే వెంటనే CGLకి అప్లై చేయండి. బాగా చక్కగా ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ సర్కిల్లో ఉన్న వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.